నెక్స్ట్ మూడో ప్రశ్న, పవనానికి గాలి ప్రవాహానికి మధ్య గల వ్యత్యాసం ఏంటి? ఇక్కడ మనం పవనానికి గాలి ప్రవాహానికి చూడండి రెండు వ్యత్యాసాలు. పవనం అంటే విండ్, మరి గాలి ప్రవాహం అంటే ఎయిర్ కరెంట్ అంటాం. మరి పవనం వేరు, గాలి ప్రవాహం వేరు, అంటే విండ్ వేరు, ఎయిర్ కరెంట్ వేరు. ఇక్కడ చూడండి మధ్య గల వ్యత్యాసం ఏంటో చూడండి. వ్యత్యాసం ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటండి? ఒకటి, గాలి ప్రవాహాలు పవనాల కన్నా అత్యంత వేగంగా వీస్తాయి, మొదటి. రెండు, పవనాలు శుష్కమైనవి కాగా గాలి ప్రవాహాలు తేమతో కూడి ఉంటాయి. మూడు, పవనాలు భూమిపై వీచేవి కాగా గాలి ప్రవాహాలు సముద్రంపై వీస్తాయి. క్షితిజ సమాంతరంగా వీచే గాలులను పవనాలు అంటారు. అదేవిధంగా నిలువుగా వీచే గాలులను గాలి ప్రవాహాలు అంటారు. పవనానికి గాలి ప్రవాహానికి వ్యత్యాసం ఏదండి? రైట్ ఆన్సర్ ఏంటి? మనకి 4. అంటే పవనాలు అంటే క్షితిజ సమాంతరంగా భూ ఉపరితలంపై క్షితిజ సమాంతరంగా అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతానికి వీచేటటువంటి వాటినే పవనాలు అంటారు, లేదా గాలుల్ని పవనాలు అంటారు. అంటే క్షితిజ సమాంతరంగా భూ ఉపరితలంపై అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి వీచేటటువంటి గాలుల్నే మనం ఏమన్నామంటే పవనాలు అన్నాం. క్షితిజ సమాంతరంగా వీస్తాయి. అయితే మరి గాలి ప్రవాహం ఎయిర్ కరెంట్ అంటే ఏంటి? ఎయిర్ కరెంట్ అంటే ఏంటండి? నిలువుగా వీచే గాలులు. మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాతావరణం యొక్క పై భాగాలలో ఏర్పడేటువంటి మార్పుల వలన గాలులు పైనుంచి కిందికి ఒక్కొక్కసారి వీస్తూ ఉంటాయి. అలా అత్యంత వేగంగా పైనుంచి కిందికి వీచేటటువంటి గాలులను, నిలువుగా వీచేటటువంటి గాలులను మనం ఏమంటే గాలి ప్రవాహాలు అంటారు. సాధారణంగా ఇవి తుఫానుల సమయంలో వీస్తూ ఉంటాయి, అంటే పైనుంచి వీస్తూ ఉంటాయి. మనకి జెట్ ప్రవాహాలు అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. సో అలాంటి గాలులు, అలాంటి వాటి యొక్క ప్రభావానికి లోనై కొన్ని సందర్భాల్లో గాలులు పైనుంచి వీస్తూ ఉంటాయి. అలా పైనుంచి పెద్ద మొత్తంలో వేగంతో వీచేటటువంటి ఈ యొక్క పవనాలను ఏమన్నారంటే గాలి ప్రవాహాలు అన్నారు. ఇవి సాధారణంగా వెర్టికల్గా వీస్తాయి. హారిజాంటల్గా వీసే వాటినేమో పవనాలు అన్నాం. వెర్టికల్గా నిలువుగా పైనుంచి కిందకి వీసేటటువంటి వాటిని గాలి ప్రవాహాలు అన్నారు. కాబట్టి 4 రైట్ ఆన్సర్.